ఓకే. ఓకే. దేవుని పరిశుద్ధ స్తోత్రం కనుక అంకుల్ ఒక ప్రార్థన ఆయనకున్న ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రము. దేవుడు అంకుల్‌కున్న ప్రతి ఒక్క భయాన్ని దేవుడు తీసివేయను గాక. దేవుడు ఆయన బలపరచును గాక. దేవునికి స్తోత్రము. ఆయన ప్రార్థించినందున అందుకు సంతోషిస్తున్నాము. వాళ్ళకి కలిగిన ఒక ప్రార్థన ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనము చదువుకుని ధ్యానించుకుందామండి. గత వారము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదువుకుని దేవుని వాక్యం ధ్యానించుకున్నాం కదా. అదే వాక్యం మరలా చదువుకొని దేవుని వాక్యం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థనతో మనం దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. యేసయ్య, ఈ రోజును బట్టి నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, నీ వాక్యమును సత్యాన్ని ప్రభా మనము గ్రహించలాగిన సహాయం చేయండి నాయన. నీ కొరకు ప్రభా మనం సాక్షిగా జీవించుటకు కృప చూపించండి తండ్రి. ప్రభు, నీ వాక్యం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. ఈ వాక్యము వెలుగులో గత వారము కొన్ని విషయాలు మనం ధ్యానించున్నాము. యేసయ్య రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ, విడుదల, విమోచన అనే సత్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఈ లోకంలో మనుషులు రక్షింపబడడానికి వారు వేరే ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు అనే ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఆ మార్గం ఏంటంటే కర్మ సిద్ధాంతం, కర్మ మార్గము. ఒకవేళ ధ్యానించిన విషయము దేవుని వాక్యానికి భిన్నంగా ఉందా, లేకుంటే దేవుని వాక్యంలో ఎక్కడైనా ఆ విషయాలు రాయబడిందా అని ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27, 28 వచనాలు ఒకసారి మనం చదివితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎవరైనా దయచేసి చదివి సహకరిస్తారని నేను తలస్తున్నానండి. రోమా 3వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు ఒకసారి దయచేసి ఎవరైనా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చి వాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియ న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము చూడగలిగితే ఈ వాక్యంలో యేసు రక్తము ద్వారానే మన విశ్వాసము బట్టి మనకు రక్షణ కలుగుచున్నది. మన క్రియ మార్గమును బట్టి కాదు, క్రియ ద్వారా కాదు. అంటే కన్నడలో ఈ విషయము అదే ವಿಧಂగా మనం చూస్తున్నాము. ಆ రెండు ವಿಷಯಗಳು ಏమంటే, ಹಾಗಾದ್ರೆ ಹೊಗಳಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆಸ್ಪದವೆಲ್ಲಿ ಅದು ಇಲ್ಲದೆ ಹೋಯಿತು. ಯಾವ ಪ್ರಮಾಣದಿಂದ? ಕರ್ಮ మార్గವನ್ನು అనుసరిಸುವುದರಿಂದಲೋ ಅಲ್ಲ, విశ్వాస మార్గವನ್ನು అనుసరిಸುವುದರಿಂದಲೇ. చూడండి, రెండు విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కర్మ మార్గము, తర్వాత విశ్వాస మార్గము. అంటే మనము ధ్యానిస్తున్న ఈ అంశము దేవుని వాక్యానికి భిన్నంగా కాదు, దేవుని వాక్యం ఉన్న సత్యాన్ని మనము ధ్యానిస్తున్నాము అనే ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పోయినసారి కర్మ మార్గం ద్వారా ఎందుకు మనిషి రక్షింపబడలేడు, దానిలో ఉన్న లోపాలు ఏంటి అని కొన్ని విషయాలు మనం ధ్యానించున్నాము. అదేవిధంగా దేవుని వాక్యం రాయబడిన సత్యం ఏంటంటే, యేసు క్రీస్తు రక్తము ద్వారానే విమోచన. ఆయన రక్తము లో విశ్వాసం ఉంచుట ద్వారానే మనకు విమోచన అనే సత్యాన్ని, ఎందుకు దేవుడు రక్తం చెందించాలి, దేవుడు రక్తం చెందించుటకును పాప క్షమాపణ కలుగుటకును ఉన్న సంబంధం ఏంటి అని ఒక ప్రశ్నతో నేను ఆ రోజు మీతో మాట్లాడి ఉన్నాను. అయితే ఈ రోజు ఆ ప్రశ్నకు మనం జవాబును దేవుని వాక్యం ద్వారా కనుగోబోతున్నాం. దేవునికి స్తోత్రం కనుగాక. ఒకసారి మనం గమనించినట్లయితే, ఈ లోకంలో మనిషి ఏర్పరచుకున్న ఆ ఒక కర్మ మార్గం ఏదైతే ఉందో దాని ద్వారా మనిషికి రక్షణ లేదు, విడుదల లేదు అనే విషయాన్ని ఒక ఉదాహరణతో మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఒకసారి ఏమైందంటే, ఒక నది ఒడ్డున చాలా మంది నిలబడి ఉన్నారు. అప్పుడు అందులో ఒక చిన్న అబ్బాయి ఏం చేశాడంటే, నదిలో నీటిలో ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఒక 16 ఏళ్ళు అట్లా ఉండొచ్చు అబ్బాయికి.
సో వెళ్ళిపోయినప్పుడు నీళ్ళు చిక్కున్నాడు, ముందర పోయి నీళ్ళు చిక్కున్నాడు, తనకి ఈత సరిగా రాదు. సో అక్కడ నీళ్ళు చిక్కుని బయటికి రాలేని పరిస్థితుల్లో ఆయన చాలా సఫర్ అవుతున్నాడు. సో ఇంకా ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఒడ్డు మీద ఉన్న చాలా మంది ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అందులో సో 4 రకాలైన మనుషులు సో ఉన్నారు. ఒకరు అంటున్నారు, అయ్యో సో ఈత రాకపోతే ఎందుకయ్యా నీళ్ళలో వెళ్ళావు, సో నువ్వు వెళ్ళకుండా ఉండింటే బాగుండేది కదా, ఎందుకు వెళ్ళాలి అని ఒకరు అంటున్నారు. సో ఇంకొకరు అంటున్నారు, చేసేదేముంది, తను చేసింది తను అనుభవించాల్సిందే, ఆయన చేసిన కర్మ అది అని ఒకరు అంటున్నారు. సో ఇంకొకరు అంటున్నారు, అయ్యో పాపము, అన్యాయంగా చనిపోతున్నాడని ఒకరు అంటున్నారు. సో ఇంకొకరు సో ఆయనకి ఏమైనా సహాయం చేయాలని ఒక తాడు తీసుకుని వచ్చి ఏమో తమ చేతిలో సహాయం చేయాలని తాడు విసురుస్తున్నారు. అయితే తాడును పట్టుకొని ఆయన బయటికి రాని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అప్పటికి ఆయన ఏమి సో నిత్రాణ పడిపోయినాడు. అంటే తాడును పట్టుకునే శక్తి కూడా ఆ అబ్బాయికి లేదు. సో ఈ చూడు, 4 రకాలైన వ్యక్తులతో ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాణం ఎటువంటి రీతికి కూడా రక్షింపబడలేదండి. సో అయితే అందులో ఒక వ్యక్తి, బలిష్ఠుడైన ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన ప్రాణాన్ని తగ్గించి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయిని ఒడ్డుకు తీసుకుని వచ్చాడు. సో తర్వాత ఆ అబ్బాయి ప్రాణం తెప్పరిల్లింది. సో నేనేం చెప్తున్నానంటే ఈ లోకంలో సో ఉన్న ప్రతి ఒక్క ధర్మాలు లేకుంటే మతాలు ఏమంటే ఉన్నాయో అవన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయండి. సో మనిషి సో పాపంలో చిక్కుకున్నాడు. సో తనంతట తాను సో రాలేని పరిస్థితిలో ఉన్నాడు. సో మనిషి చేసిన ప్రతి ఒక్క క్రియలన్నీ కూడా సో మనిషిని రక్షించలేవండి. సో మనిషిని రక్షించాలంటే ఖచ్చితంగా రక్షకుడు కావాల్సిందే. సో మనిషి ఉన్న పరిస్థితిలో ఆయన దగ్గరకు వెళ్ళే ఒక వ్యక్తి కావాలా. సో మనిషి తనంతట తాను ఏమాత్రం కూడా సో బయటికి రాలేడు, విడిపించుకోలేడు. ఇప్పుడు మనిషి ఈ లోకంలో ఉన్న పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. పాపము అనే సాగరంలో మనిషి మునిగి తేలుతున్నాడు. సో బయటికి రాని పరిస్థితుల్లో ఆయన చేస్తున్న నీతి క్రియలు ఏమున్నాయో, ఆ కట్టుపాడులు ఏమున్నాయో దాని ద్వారా ఏమాత్రం కూడా విడుదల లేదు. సో ఇప్పుడు రక్షకుడు తప్పకుండా కావలసిందే. ఆ రక్షకుడు సో ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన సో మనిషి పరిస్థితిలో అంటే ఈ భూమికి ఆయన వచ్చి మన మధ్య నివసించి మనల్ని ఆయన విడిపించినాడండి. సో ఏ విధంగా విడిపించినాడు అనే వాక్యం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం చదువు ప్రకారము సో ఆయన తన రక్తము ద్వారా, సో ఇక్కడ మాట చూస్తున్నాం కదా, సో దేవుని కృపా మహాదశను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో దేవునికి స్తోత్రం. సో యేసయ్య రక్తము ద్వారానే ప్రతి ఒక్క మనిషికి విడుదల, విమోచన అనే ఒక సత్యం ఇక్కడ దేని వరకు రాయబడింది. అయితే ఇక్కడ కలిగే ఒక ప్రశ్న ఏంటంటే, సో దేవుడు అసలు పాపాన్ని పోగొట్టడానికి, మనిషిని పాపం నుంచి విడిపించడానికి అసలు రక్తం ఎందుకు చిందించాలి? వేరే మార్గము లేదా? సో రక్తమే ఎందుకు అవసరము? సో దేవుడు తన రక్తం చిందించుట ద్వారా, పరిశుద్ధ రక్తం చిందించుటకు పాప క్షమాపణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనొక ప్రశ్న మనకు కలుగుతుంది. సో ఒకవేళ ఈ ప్రశ్న సో మన విశ్వాసం బట్టి ఎవరైనా ప్రశ్నిస్తే కూడా ఆ ప్రశ్నకు జవాబు సో ఏమి అనే దేని వాక్యంలో మనము ఈ రోజు పరిశీలిస్తామండి. సో ఒకసారి మన ఇబ్రాయీయులకు రాసిన పత్రిక సో 9వ అధ్యాయం 21వ వచనం చదివినట్లయితే చూడండి. ఇబ్రాయీయులకు 9వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట స్పష్టంగా రాయబడింది. సో 22వ వచనం, ఇబ్రాయీయులు 9వ అధ్యాయం 22వ. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం. సో ధర్మశాస్త్రంలో అంటే యేసయ్య ఈ లోకం రాక మునిపే సో దేవుడు ముందుగానే ధర్మశాస్త్రం ఈ విషయాన్ని ఆయన రాసి ఉంచాడు. సో ఏమంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ, పాప విమోచన కలగదు. సో దేవునికి స్తోత్రం. సో ఏమి ఈ మాటలో ఉన్న సత్యము? సో రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ ఎందుకు కలగదు, ఎందుకు రక్తమే అవసరమైంది అని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తున్నాము. సో పాప క్షమాపణ కోసము సో పరిశుద్ధ రక్తము చిందింపబడాలి. అసలు
మనిషిలో పాపం అనేది ఏ విధంగా ఏర్పడింది, దేని ద్వారా పాపం కలుగుచున్నది, పాపం పాపానికి ఆధారమైన విషయము మనిషిలో ఏమున్నది అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, సో చూడండి, మనిషి లోకంలో చేస్తున్న ప్రతి ఒక్క పాపానికి ఒక్కొక్క మనం రీజన్ చెప్పొచ్చు. ఉదాహరణకు సో ఒక హత్య చేస్తాడంటే ద్వేషం అని ఒక రీజన్ చెప్పొచ్చు. సో ఒకవేళ ఆ, ఏమంటారు, ఆ వ్యభిచారం చేస్తాడంటే మనిషి తనలో ఉన్న శరీర వాంఛ అని ఒక రీజన్ చెప్పొచ్చు. అయితే ఇక్కడ ద్వేషం అనే ఒక రీజన్ దీనికి సరిపడదు. సో ఈ విధంగా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రీజన్ మనము చెప్పొచ్చు. అయితే నేనేమంటానంటే, మనిషి చేసే ఏ పాపమైనా గాని, అది ఏదైనా గాని, అబద్ధం కానీ ఏదే పాపమైనా గాని, సో మనిషి చేసే ప్రతి ఒక్క పాపానికి ఒకే ఒక రీజన్ ఉంది, ఒకే ఒక మూలం ఉంది. సో ఆ మూలం ఏంటో మనం కనుగొంటే, ఎందుకు దేవుడు రక్తము చిందించి ధర్మశాస్త్రంలో సో రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ ఎందుకు లేదు అని రాయబడిందో ఆ సత్యం మనకి సో తేటగా అర్థమవుతుందండి. సో చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే, సో మనిషిలో పాపం అనేది ఏ విధంగా ఏర్పడుతా ఉంది, దేని ద్వారా పాపం మనుషులు ప్రవేశించింది అని ఒకసారి గమనించినట్లయితే, సో అది వేరే విషయం ఏది కాదు కానీ మనిషిలో ఉన్న రక్తమే. సో రక్తము ద్వారానే మనిషిలో పాపం అనేది సో ఏర్పడతా ఉంది. ఈ విషయం నేరుగా చెప్పినప్పుడు ఆశ్చర్యం అవ్వచ్చు కదా. సో ఏ విధంగా ఒక ప్రశ్న మనకు కలగవచ్చు. ఒక ఉదాహరణ నేను మీతో పంచుకుంటానండి. సో చూడండి, ఒకసారి సో బైబిల్లో కూడా ఒక విషయం మనం చూస్తున్నామంటే, సో హేబేలు ఆ రోజు హేబేలు అన్న కయీను హేబేల్ని సో హతమార్చినప్పుడు, సో అక్కడ ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చూస్తున్నాము. సో చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుడు కయీనుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూడండి, సో ఇక్కడ హేబేలు చనిపోయాడు. అయితే కయీను హేబేల్ని చంపినప్పుడు సో ఆయన వణికించిన ఆ రక్తం ఏముందో ఆ రక్తము దేవునికి మొరపెడుతూ ఉందని ఇక్కడ చూస్తున్నాం. సో అంటే మాట్లాడడానికి నోరు ఉండాలి కదా, సో ఒక క్రియ జరగాలంటే. సో ఇక్కడ న్యాయం కొరకు ఆ రక్తము సో దేవునితో సో మొరపెడుతూ ఉంది, నాకు న్యాయం కావాలి అని. సో అంటే ఆ కోరిక, న్యాయం కొరకైన కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే రక్తము ద్వారానే. రక్తానికి సో మొరపెట్టే ఒక క్రియ చేసే ఒక శక్తి ఉంది. అంటే ఒకసారి మనం గమనించినట్లయితే, మనిషిలో కలిగే ప్రతి ఒక్క క్రియ ఏముందో ఆ క్రియ అంతే కూడా సో ఎక్కడి నుంచి వస్తున్నాయంటే రక్తము నుంచే అవన్నీ జరుగుతున్నాయండి. సో మనిషిలో కలిగే ప్రతి ఒక్క ఆశలు, ఉద్వేగాలు, సో లేకుంటే ద్వేషము కానీ ఏదో ఒక ప్రతి ఒక్క కోరిక ఏమైతే ఉందో అంతా కూడా అది మంచిదైనా చెడ్డదైనా రక్తము నుంచే సో వస్తుంది. సో ఆ స్వభావము ఒకసారి మనం గమనించినట్లయితే, సో ఆ పాప స్వభావము లేకుంటే ఆ కోరికలు అంతా కూడా మనిషి రక్తము నుంచే పుట్టుకొని వస్తున్నాయండి. సో పాప స్వభావం అనేది మనిషి రక్తంలో ఇమిడి ఉంది. సో అందుకే మనం చూస్తాం కదా, మనిషి సో జన్మతః పాపి అంటారు. సో క్రియలు చేస్తూ తర్వాత మనిషి ఆ క్రియల ద్వారా కూడా నేరస్తుడిగా తీర్చబడుతున్నాడు. నేను ఈ విషయం అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకసారి ఒక వ్యక్తికి కడుపులో చాలా బాధ ఉంది. సో స్కానింగ్ చేస్తే కడుపులో గడ్డ ఉంది అని చెప్తున్నారు డాక్టరు. సో ఆ విషయం బట్టి ఆ వ్యక్తి తినింది జీర్ణించుకోలేక వామిటింగ్ చేసుకుంటున్నాడు. అటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఇప్పుడు రక్తం లేని బలహీనుడిగా మారిపోయాడు. సో అటువంటి వ్యక్తి హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్ అంటారు, ఎవరైనా రక్తం ఇస్తే ఈ వ్యక్తికి ఆపరేషన్ చేయొచ్చు అంటారు. చూడండి, ఇప్పుడు అటువంటి పరిస్థితులు పడిన వ్యక్తి తనలో ఎటువంటి కోరికలు కలిగినా ఇప్పుడు వెళ్ళి ఆ ప్రకారం చేయలేడు. ఎందుకంటే తనలో రక్తము లోపించింది, ఇప్పుడు రక్తము తగ్గిపోయింది, రక్త బలము లేదు. సో ఒకవేళ తనకి రక్త బలం ఉండింటే తాను అనుకున్న పని ఏదైనా చేసేవాడే. సో ఇప్పుడు అటువంటి పరిస్థితిలో తన బద్ధ శత్రు తన ముందర వచ్చి నిలబడితే కూడా ఆయన ఏమి చేయలేడు కదా. సో ఒక గట్టిగా అరవలేడు కూడా, ఎందుకంటే ఆయనలో రక్తం లేదు. ఇప్పుడు ఒకవేళ రక్తం బాగా ఉనింటే, సో ఆరోగ్యము బాగా ఉనింటే ఆయన ఏమైనా చేయగలడు. సో ఆ ద్వేషంలో ఒకవేళ ఏమైనా చేయగలడు. అయితే ఇప్పుడు రక్తం లేదు కాబట్టి ఆయన ఏం చేయలేడు. ఒకవేళ తనలో ఎటువంటి ఆశలు కోరికలు ఇప్పుడు కలిగినప్పటికీ కూడా
పోయి ఆ విధంగా ఆ పాపాన్ని చేయలేడు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు రక్తం సహకరించదు. అంటే నేనేం చెప్తున్నానంటే మనిషి చేసే ప్రతి ఒక్క తప్పు ఏమైందో, పాపం ఏమైనుందో అదంతా కూడా ఆ వాంఛ, కోరిక అన్నీ కూడా ఈ రక్తంలోనే కలుగుచున్నది, పుట్టుచున్నది. కాబట్టి పాపం చేయడానికి కూడా ఒక ఆధారం ఏమిటంటే మనిషికి తనలో ఉన్న తనకి సహకరించే ఆ రక్తము. సో, కాబట్టి ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే సో, రక్తము ద్వారానే మనిషిలో పాపము అనేది ఏర్పడింది కాబట్టి సో, ఈ పాపము పోవాలంటే ఖచ్చితంగా రక్తమే చిందింపబడాలి అని ఒక సత్యము ధర్మశాస్త్రంలో ఎప్పుడో దేవుడు రాయించాడండి. ముళ్ళుతోనే తీయాలని ఒక మాట ఉంది కదా సామెత. అదే విధంగా సో, రక్తము ద్వారా వచ్చిన ఈ పాపము పోగొట్టబడాలంటే దానికి చెల్లించవలసిన క్రయ ధనం ఏమంటే మరలా రక్తమే చిందింపబడాలి. అయితే ఆ రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. సో, ఇప్పుడు చూడండి, మనం బట్టలు ఉతుకుతాం కదా! మురికి నీళ్ళలో ఉతకలేం. మంచి నీళ్ళలోనే ఉతికితే అవి శుభ్రమైతాయి. అదే విధంగా ఇప్పుడు మలినంతో ఉన్న రక్తంతో సో, ఈ మలినము పోదండి. పరిశుద్ధమైన రక్తమే కావాలి. అయితే ఆ పరిశుద్ధమైన రక్తము మనుషులు ఎవరిలో లేదు. అయితే సో, అది యేసయ్యలోనే మాత్రమే అని చూస్తాం. అందుకే ఆయన ఈ లోకంలో ఆయన జననము కూడా చాలా పవిత్రమైనది. ఆయన జీవితం కూడా ఎంతో పవిత్రమైనది. ఆయనలో ఏ నేరము లేదు. తన పరిశుద్ధ రక్తాన్ని అందుకే ఆయన మన కొరకు సిలువలో ఆయన ధారపోసాడు. తన పరిశుద్ధ రక్తం మన కొరకు అందుకైనా చిందించినాడు. ఆయన రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతున్నది. ఈ యొక్క గుడ్ న్యూస్ ఏమంటే ఈ లోకంలో మనిషి పాపము నుంచి విడిపించబడడానికి తను చేస్తున్న కర్మ మార్గంలో ఉన్న ఆ క్రియలతో తాపత్రయపడిపోతున్నాడు. అయితే దాన్ని ఎంత చేసినప్పటికీ కూడా దాని నుంచి విడుదల లేదు. అయితే గుడ్ న్యూస్ ఏమంటే నీ పాప క్షమాపణ కొరకు నీవు కష్టపడే అవసరం లేదు. నీ కొరకు చేయాల్సిన పని అంతా ఆయన చేసేసాడు సిలువలో. కాబట్టి ఆయన చేసిన ఆయన ఆ ఒక త్యాగంలో నీవు విశ్వాసం ఉంచటం ద్వారానే, నీ పాపలు ఒప్పుకునడం ద్వారా నీవు ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు. నీవు ఉన్న చోట విశ్వాసం ఉంచి ప్రార్థించడం ద్వారా నీవు క్షమాపణ పొందుకుంటావు. విమోచింపబడతావు. ఇదే గుడ్ న్యూస్. కాబట్టి ఈ ఒక మంచి శుభవార్తను మనము ఈ లోకంలో తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని మనము ప్రజలకు దేవుడు మన ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు ఈ లోకంలో ప్రతి ఒక్క క్రైస్తవుని ద్వారా. దేవుడు ఈ శుభవార్తను అన్ని చోట్ల ఆయన చాటింపజేస్తున్నాడు. ఆ శుభవార్త ద్వారానే ఈ రోజు మనం అందరూ కూడా రక్షింపబడి ఉన్నాం. అనేకులు రక్షింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించును గాక. వందనాలండి. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్.